సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ రైతు వేదికలో సబ్సిడీపై కంది విత్తలను జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, ప్యాక్స్ చైర్మన్ బోలిశెట్టి శివయ్య, కాంగ్రెస్ నాయకులు రైతులకు పంపిణీ చేశారు. ప్రతి ఏటా కందులు పండించే రైతులను గుర్తించి అందులో 25 మందికి సబ్సిడీ విత్తనాలను అందించడం జరుగుతుందని వారు తెలిపారు. రైతుల సంక్షేమం అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. త్వరలోనే గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి హుస్నాబాద్ ప్రాంత రైతులకు సాగునీరు అందించేలా మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి చేస్తున్నారన్నారు. చూడండి మా అన్న అందరికి చూడండి, అందరికి చూడండి. చూడండి నీటి సౌకర్యాలు ఎక్కువ వందల సంవత్సరాల నుంచి ఈ కరువు ప్రాంతం ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చాలా సంవత్సరాల క్రితం గౌరవల్లి గండిపల్లి తోటపల్లి ప్రాజెక్టు శంకుస్థాపన శ్రీకారం జరిగింది. కానీ అది ఎందుకో మనం అనుకున్న స్థాయిలో అవి పూర్తి కాలేదు. ఇప్పుడే 2-3 నెలల నుంచి కొద్దిగా వేగంగా నడిచే ప్రయత్నం జరుగుతున్నాయి. ఇక్కడ కన్నా సిద్దిపేట ఏరియాలో 4 ప్రాజెక్టులు అయితే అవిటి వ్యతిరేకం కాదు, కానీ అవిటికన్నా ముందుగా ఫౌండేషన్ అయింది. మా 16 ఏళ్ళు అయితే ఇవి కట్టాల్సిన అవసరం ఉంటే కట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. దాన్ని మనం వేగంగా తీర్చుకోవాలి. ముఖ్యంగా మన వ్యవసాయం అంటే వరి పంట అనుకుంటారు. మనకు కూడా పోయిన నెలల 6, 7, 8 రైతు మహోత్సవం జరిగింది వ్యవసాయ మార్కెట్లో. వ్యవసాయం అంటే ఒక వరే కాదు, చాలా రకాల పంటలు. రైతులకు లాభం వచ్చి కష్టానికి తగ్గ లాభంకి ఎక్కువనే వచ్చేటువంటి ఆలోచనలు విధానాలు చాలా 3 రోజులు మంత్రి గారు, మన ఎమ్మెల్యే గారు ప్రభాకర్ గారు, ఇంకా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కలెక్టర్ గారు, చాలామంది సైంటిస్టులు, చాలా వ్యవసాయ ప్రొఫెసర్లు కూడా వచ్చి 3 రోజులు మనకు చాలా విషయాలు చెప్పారు. అది నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే అది ఇక్కడ పెడితే 100కు 90% సక్సెస్ కావాలి. కానీ 100కు నా దృష్టిలో 60-70% సక్సెస్ అయ్యింది. ఎందుకంటే పెట్టే రోజా కూడా మాకు కూడా దాని ఇంత లెవెల్లో మనకు అవసరం ఈ ప్రాంతానికి మనకు తెలియదు. ఇప్పుడు రాబోయే సంవత్సరానికి 2 సంవత్సరాలకు పెడితే అది 100% మనం ఉపయోగించుకోవాలి. ఉత్సాహాలు ఉండేటువంటి ట్రేడర్స్ ఈ విధాలు కొని కందులు వడ్లు మా పత్తి మొక్కలు కొనేటోళ్ళు ఒక్కరు కూడా రాలేకపోయారు. అంటే కొనేవాళ్ళు కూడా రావాలి. ఎందుకు అంటే వ్యవసాయం అనేది చాలా ముఖ్యం అనేటువంటి విషయం మీద మన ప్రాంతం ప్రధానంగా దీని మీద ఆధారపడింది. ఏమవుతుంది అంటే ఒక సినిమా యాక్టర్ వాళ్ళ కొడుకు సినిమా యాక్టర్ కావాలి, ఒక డాక్టర్ వాళ్ళ కొడుకు డాక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ వాళ్ళ కొడుకు ఇంజనీర్ కావాలి, ఒక టీచర్ వాళ్ళ కొడుకు హెడ్ మాస్టర్ కావాలి, లెక్చరర్ కావాలనుకుంటాడు. కానీ అదే రైతు నా కొడుకు రైతే కావాలని అనుకుంటాడు. ఎందుకు అంటే కష్టం బాగున్నది. ఎన్నో రకాల మిషనరీలు వచ్చినా ఇప్పటికీ రైతు కొడుకు రైతు కావాలని అనుకుంటాడు. 1956లోనే పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రపంచ వ్యవసాయ ప్రదర్శన ఢిల్లీలో జరిపినట్ట. అక్కడ చెప్పినట్టు ఈ దేశంలో రైతు అప్పుల్లో పుడతాడు, అప్పులే కొడుకు వారసత్వం అవుతాడు, ఆ కొడుకు కూడా ఆయన మనవరికి వారసత్వం అవుతాడు, ఆ మనవడు కూడా మళ్ళీ ఆయన కొడుకు వారసత్వం అవుతాడు. ఇది వ్యవసాయ దేశం. ఇప్పటికి కూడా ఈ దేశంలో వ్యవసాయం విషయంలో చాలామంది అప్పుల్లో ఉన్నారు. ఇదే కేంద్ర ప్రభుత్వం 5,00,000 కోట్ల రూపాయలు పెద్ద ఇండస్ట్రీస్కు మాఫీ చేసింది. విమానాలు కొన్నోళ్లకు సబ్సిడీలు ఇచ్చింది. అదే రైతులకు మాత్రం ఇవ్వాలనే
దయపడతలేదు. కానీ అట్లాంటి ఆలోచనలు చేసినప్పుడే మన దేశంలో ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న దేశం 142 కోట్ల జనాభా ఉన్నారు. చైనా దాటిపోయినాం అంటే ఈ దేశం మొత్తం భారతదేశం ప్రపంచంలో ఉన్న 1100 చిల్లర కోట్ల జనంలో మనం 18% ఉన్నాం. అదే 17.56% చైనా ఉన్నారు. రెండు దేశాలను కలిపితే 36% ఉన్నారు. 100 మందిలో 36% మంది చైనా వాళ్ళు భారతీయులే ఉన్నారు. అంటే ఏ స్థాయిలో మన దగ్గర అన్నానికి అవసరం ఉన్న వాళ్ళు మరి భోజనం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, రైతు మీద ఆధారపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనం ఆలోచించాలి. కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వం పెద్ద ఆలోచనతో ఒక 25 మందికి మన 17 గ్రామాలు ఉస్మానాబాద్ కూడా 18 గ్రామాలు మన మండలంలో ఒక్కొక్కలకు ఎకరానికి 4 కిలోల చొప్పున ఎర్ర కందులు ఇచ్చింది. వీటిని తీసుకుపోయి నేను మంచిగా 100% నన్ను కూడా నేను మేడం అడిగింది, నేను కూడా ఒకటి అడిగినా సార్ అంటే నేను కూడా నాకు 12 ఎకరాలు కానీ నేను వ్యవసాయం చేస్తున్నాను. వ్యవసాయం చేసిన సంవత్సరం అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యి నీకు సిక్ అయినా ఒక కృష్ణపల్లి ప్లాన్తో చేస్తాను. మళ్ళీ ప్లాన్ అడిగితే నేను చేసేటట్లేదంటే ఇక చెప్పలేము మేడం, ఇప్పుడే చెప్తాను అనుకుంటాను. మేము నేను కూడా పెట్టాను కాబట్టి నేను కూడా ఇప్పుడు బ్యాగ్ తీసుకుంటే గ్యారంటీ ఎకరం పెట్టాలి. మధ్యలో మనం చెందన్నట్టు 4 సార్లు 5 సార్లకు పత్తి గింజలు వేయాలి, లేదా మొక్కలు వేయాలి, మన శివన్ అన్నట్లు లేదా పజ్జలు వేయాలి. వ్యవసాయాన్ని చాలా ఆధునికంగా తర్వాత వాణిజ్యపరంగా మనం ఎట్లా చేయగలుగుతాం అనేది ఆలోచించుకొని ఈ ప్రాంతంలో అక్కడనే ములకనూరు ఉంది. ములకనూరులో చాలా మంది వ్యవసాయం లాభసాటిగా చేస్తారు, కానీ మనం లాభసాటిగా చేస్తారు. కానీ ఈ వ్యవసాయం చేయని వాళ్ళందరూ వ్యవసాయ భూములు కొంటారు. హైదరాబాద్లోకి ఏ రోజు చాలామంది భూములు ఉన్నాయి, వాళ్ళు భూమినే చూడలేదు. ఖాళీ పాస్బుక్ మీద వాళ్ళు ఎట్లా చూస్తారు, సర్వే నెంబర్ చూస్తారు, ఏ ఊరు శివారు, ఏ ఊరు ఎన్ని విలేజ్, వాడు ఎన్ని ఎకరాలు ఫోటో అంటే పెట్టుకుంటారు. కానీ ఇక్కడ అస్సలు కష్టపడే వాళ్ళు భూమి దొరకదు. కాబట్టి మనం దేనికి వ్యతిరేకం కాదు, కానీ వ్యవసాయం చేసే వాళ్ళ చేతిలో భూమి లేదు. వ్యవసాయాన్ని నమ్ముకుని పనిచేసే వాళ్ళని ప్రభుత్వం సాయం చేస్తాను. ఇంకా మీకు నచ్చని ఒక మాట చెప్తాను, ప్రతి వాళ్ళకు రైతులకు ప్రభుత్వం మీద కోపం వస్తుంది. కానీ ప్రభుత్వం చెప్పినట్టు మీరు కూడా కొద్దిగా వినాలి. ఇప్పుడు అట్లా వింటేనే మీకు లాభంగా మీ కష్టం తగ్గ ఫలితం వస్తుంది. ఇప్పుడు ఇవాళ విత్తనాలు వేసే రోజున డేట్ రాసుకోండి, ఏ రోజుకి ఏ రోజు అని వీళ్ళకి టచ్లు ఉండదు. మీకు మొదటి పురుగు లాంటి ఆశిస్తుందా, ఏది దానికి ఆకు పురుగు వస్తుందా, దానికి ఎలాంటి తెగుళ్ళు వస్తుంది అంటే రోగాలు వస్తాయి, అన్నింటి మీద ఎట్లా మీరు మందులు కొట్టుకోవాలి, దాన్ని ఎట్లా పంటలు పండించుకోవాలి. దాన్ని ఇప్పుడు ఒక 25 మందికి ఇస్తారు, వచ్చేసరి 1000 మందికి ఇవ్వాలి ప్రభుత్వం. అంటే మీరు సక్సెస్ఫుల్గా ఈ పంటను పండియగలిగినప్పుడు మీ దగ్గరికి ప్రభుత్వం వస్తుంది, మీ ఇంటి దగ్గరికి వస్తుంది. మీ పాస్బుక్లు పట్టుకొని మీకు నీళ్ళ సౌకర్యం ఉన్న కాడ పెట్టుకుంది. ఎందుకంటే వర్షాకాలం చెప్తున్నాం కానీ మరి వర్షాకాలం పెట్టుకుంటూ తెలియదు. ఆ లాస్ట్కు ఒక 2-3 తల్ల టైంలో నీళ్ళు లేకపోతే మన చేతికి పంట కూడా రాకపోవచ్చు, వచ్చినా 100% రాకపోవచ్చు, చాలా మంది రావచ్చు. అట్లాంటి అవకాశం బాయిల కాడ తోట పిల్లలు అంటారు చూడకప్పుడు కూరగాయల చెట్లు పెట్టుకుని ఆడబెట్టుకుని బాగా సక్సెస్ చేయాలి అని ప్రత్యేకంగా మీకు మనం చేస్తూ మన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రభుత్వానికి మీరు పండించిన పంట మీరు గిట్టుబాటు ధర రావాలి. గిట్టుబాటు ధర వచ్చే వరకే మీరు మీ కష్టం తగ్గ ఫలితం కోరుకుంటాం. తర్వాత అది కొన్న తర్వాత అది మన అందరిది జాతీయ కాబట్టి మీకు ఇప్పుడు నష్టం కలగద్దని ఏ ప్రభుత్వం చూస్తుంది, మళ్ళీ ఏ ప్రభుత్వాలైనా కథలు చూసినా రాబోయే రోజుల్లో ఒక్క ప్రాజెక్టు కూడా కట్టని వాళ్ళు ఇవాళ చాలా పెద్ద మాటలు మాట్లాడతారు. కేంద్రంలో ఉన్నారు మొత్తం మన దగ్గర ఎన్ని ప్రాజెక్టులు పెట్టినాము, ఏం చేసినాం, మన ప్రయత్నం వల్ల ఏమవుతుంది. రియల్గా రైతు మంచి కోరుకున్న వాళ్ళే మీరు కోప్పడ్డా, మీరు నష్టపడ్డా, మీరు గులిగిన పడేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి అవన్నీ దృష్టిలో ఉంచుకొని ఈ అందులో పంటలు బాగా వండియాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. వచ్చింది నంగనూరు పక్కన నర్మేటల పామ్ ఆయిల్ గిర్ని పెట్టింది మిల్లు, అది 600 కోట్లు, చాలా విలువైంది. అంటే ఇప్పుడు ఉస్మానాబాద్లోనేమో వేరే ఊళ్ళనేమో పత్తి మిల్లులు, లేకపోతే మనం పల్లి మిల్లులు, లేకపోతే వడ్ల మిల్లులు ప్రైవేట్ వాళ్ళకి ఉంటాయి. గవర్నమెంట్ 600 కోట్లతో పెట్టింది. ఒకసారి మేము కూడా పోయి చూసినాం. మన మంత్రి గారు, మన వ్యవసాయ శాఖ మంత్రి గారు, పోయిన కలెక్టర్ గారు, చాలా బాగుంది. అవి ఒక రోజులలో మనకు కూడా వస్తాయి కావచ్చు, మన ప్రాంతంలో వెళ్తారు కావచ్చు. ఆయిల్ పామ్ ఆయిల్ ఇట్లా అన్నా కూడా అట్లా ఈత చెట్లు ఎక్కువ ఉంటాయి. అది ఒక 30-40 ఏళ్ళ దాకా ఒక్కసారి చెట్టు పెడితే
అది ఖాతా కాస్తాక 3-4 ఏళ్ళ నుంచి అతని వయసు 34 ఏళ్ళు అట్లా. మరి అది మన దగ్గర ఎల్లమ్మ చెరువు కింద బాయిల కాడ వ్యవసాయానికి నీళ్లున్న ప్రాంతం చాలా తక్కువ ఉంది. మన ఉస్మానాబాద్ విషయానికి వస్తే 5,850 ఎకరాలు ఉన్న ఉస్మానాబాద్ శివారు, దాంట్లో 2,500 ఎకరాలే పంట వరి పండుతారు. మిగతా 3,000 ఎకరాల చిల్లర ఆడ మొక్కలు బాయిలు బోర్లు ఉంది. కానీ ఆడ ఆయిల్ ఫామ్ చెట్లు పెడితే బాగుంటుంది నాకు ఆలోచన. ఆ వడ్ల దిక్కు లేకపోతే ఎల్లమ్మ దిక్కు నాకు ఉన్న ఈ ఊరు విషయం పరిజ్ఞానంలో చెప్తుంది. మీ ఊళ్ళల్లో మీరు ఆలోచన చేయండి. తర్వాత పోదారం దిక్కు లేదు ఉమ్మాపూర్ దిక్కు ఆడ పెడితే ఎంతగా నీట్గా సౌకర్యం అవసరం లేదు. కొద్దిపాటి నీళ్ళున్న డ్రిప్ ఇరిగేషన్ కూడా అవుతుంది. గవర్నమెంట్ కూడా పెద్ద మొత్తంలో సబ్సిడీ ఇస్తారు, ఫ్రీ మొక్క ఇస్తుంది. చాలా దానికి గుర్త తీసుకోవడానికి డబ్బులు ఇస్తుంది, దానికి సబ్సిడీ ఇస్తుంది. 4 ఏళ్ళ దాకా దాంట్లో మీరు అంతర్ పంట కూడా వేసుకోవచ్చు. జవాబులు వేయచ్చు, పత్తి వేయచ్చు, మొక్క వేయచ్చు, ఇట్లా కందులు వేయచ్చు, నువ్వులు వేయచ్చు. 4 ఏళ్ళ దాకా అది ఖాతాగా చచ్చదాన్ని. మనం ఏమంటారు, వరి వేస్తాం, వరి వేసినాక వానవానైతే మొత్తం చాకలతో కొట్టుకుంటాం, అల్కాయలతో కొట్టుకుంటాం. దానికి వానవానైతే తట్టుకుంటాం, కూతురు పెడద ఉండదు, పిడుగులు పడ్డ తట్టుకుంటాం. ఇవన్నీ చెప్తాను. కాబట్టి మన ప్రాంతంలో కూడా ఇంచుమించు మొత్తం మన వల్ల 60-70 ఎకరాలు ఉండొచ్చు. మన ప్రాజెక్టుల కింద 1,25,000 ఎకరాలు, దాంట్లో మినిమం 25,000-30,000 ఎకరాల భూమిలో మనం ఆయిల్ పంప్ చెట్ల మీద పెడితే ఇది ఆమసాడిగా ఉంటుంది. దాన్ని దొంగలు కూడా ఎత్తుకపోరట. ఎత్తుకపోతే ఎత్తుకపోతారు, నీ దగ్గర వెళ్ళకపోతే చెట్లు ఒక 2 గెళ్ళు ఎత్తుకపోతారు. ఒక ఎకరాలు తెప్పుకొని ట్రాక్టర్లు తీసుకొచ్చి ఆటోలో వేసుకొని పోలేడు కదా. అట్లా తీసుకుపోయాలని నిలబెట్టే మళ్ళీ కాలు తీసుకపోతే కాల్చుకొని తింటాడు, ఉడిపెట్టుకొని తింటాడు. కానీ అది దొంగలు కూడా పట్టలేరట. దాని గురించి చాలా విషయాలు చెప్తున్నారు. ఒక్క విషయం ఏంటంటే చివరిగా చెప్తున్నా, భారతదేశం ఉక్రెయిన్, ఇది రష్యా ఉక్రెయిన్ కొట్లాడినప్పుడు ఒక దేశం ఇది. ఆ 2 దేశాలు కొట్లాడుకుంటే ఉస్మానాబాద్లో 90 రూపాయలు ఉన్న కిలో నూనె ఒకటేసారి 200 రూపాయలు, 250 రూపాయలు. ఈ పంటలన్నీ అక్కడ పడతాయి. మన దగ్గర కంచెలు 1,000 ఎకరాలు ఉస్మానాబాద్, జనపడలు, కన్మలు, సిద్దిపేటలు అంతా అయితే వరి ఉంటుంది, లేకపోతే పత్తి ఉంటుంది, లేకపోతే వట్టి పువ్వులు ఉంటుంది. ఆ పువ్వులన్నిటి సేద్యం చేయగలిగినప్పుడు మరి అవన్నిటి పామాయిల్ తోటలు పెట్టినప్పుడు మనకు కూడా చాలా విలువైన పంట పడితే అవి ఓనర్లకు అంటే భూ యజమానులకు లాభసాటిగా ఉంటుంది. మన ప్రాంతం కూడా మన డబ్బు కూడా వేరే దేశాలకు పోయి మొన్ననే లక్ష్మి ఒక శుభవార్త తెలిసింది. మన దగ్గర ఇది అండమాన్ దీవుల వల్ల 40-50 ఏళ్ళ దాకా సరిపడేటువంటి లక్షల గ్యాలన్ల పెట్రోలు గ్యాస్ దొరుకుతుంది. అంటే ఒకప్పుడు ముస్లిం దేశాలందరినీ మనం ఆధారపడతాం. అది కనుక సక్సెస్ అయితే మన దేశమే మన కాలంగా మనం నిలబడతాం. ఇప్పటికీ మనం 1,00,000 రూపాయలు మన చేతిలో ఉన్నాయంటే 70,000-80,000 వేరే దేశాల నుంచి నూనె కోసం, పామ్ ఆయిల్ కోసం, లేదా పెట్రోల్ కోసం, డీజిల్ కోసం, గ్యాస్ కోసం మనం ఖర్చు పెడుతున్నాం. అవి మన దగ్గరనే ఉన్నాయనుకో మన పిల్లలు బాగుపడుతుంది, మనం మంచిగా పడుతుంది, మనం కొద్దిగా గౌరవంగా బతకగలుగుతాం అనేటువంటి విషయాలు మీ అందరికీ తెలవాలని ఆలోచన. ఈ పామ్ ఆయిల్ చాలా మనకు ఉపయోగపడుతుంది. దీని గురించి కూడా ఈ పక్క వాళ్ళకు ఆలోచన చేసి మన మేడం నిన్ననే ఫోన్ చేసింది. మనమంతా శివాన్న కానీ, తుమ్మన్న కానీ, చెత్త కానీ, యాదన్న కానీ వీళ్ళంతా ఏ ఊళ్ళు ఎన్ని ఎకరాలు పెట్టేయగలుగుతారు. మన మేడం కలెక్టర్ గారు చెప్పినట్టు ఎన్ని ఎకరాలు 170 పెట్టాలంట. మనం 250 ఎకరాలు పెట్టేయాలి. మీ అందరి సహకారం పెద్ద సర్కార్తో వెళ్తాను, వేసి చెప్పుకుంటాను. అన్నీ పెట్టినప్పుడు దాని విలువ ఎందుకు లేదు, దాని ప్రతిఫలం వచ్చినప్పుడు అని మంచి పని చేసామని అట్లాంటి ప్రయత్నం చేద్దామని తెలియస్తూ మనం వ్యవసాయ అధికారులకు చాలా సపోర్ట్గా ఉండి వాళ్ళ ద్వారా సలహా తీసుకొని వాళ్ళ సూచనలు తీసుకొని మనం పోతే మన వ్యవసాయాన్ని చాలా ప్రోత్సహించడం, రైతు కూడా చాలా బాగుపడే అవకాశం ఉంటుంది. అని మీరు ప్రత్యేకంగా మీ దృష్టికి తీసుకొస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రభుత్వం ద్వారా సబ్సిడీ ద్వారా కందులను పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఇవి ఎంత విత్తన శుద్ధి తయారు చేసి ఇలా ప్రతి సంవత్సరం కంటిన్యూగా కందులు వేసే రైతులను ఎంపిక చేసి మండలానికి ఎన్ని వచ్చింది మేడం? 25 బ్యాగులు మరి వాళ్ళు వ్యవసాయ అధికారులే ఎంపిక చేయడం జరిగింది. దీన్ని మళ్ళీ మన ఫౌండేషన్ సీడ్ ఎట్లయితే ప్యాడీ సర్టిఫైడ్, బ్రీడర్ సీడ్ ఎట్లయితే
పంపిణీ చేయడం జరుగుతుంది. ఇదివరకు వర్షాకాలం ప్యాడీ కూడా ఇవ్వడం కూడా కొంతమంది రైతులను ఎంపిక చేసి ఇవ్వడం జరిగింది. ఇవి కూడా అట్లానే విత్తనం కొన్ని కెమికల్స్ కూడా బెల్లం తర్వాత ఇతరత్ర అవి ఇస్తారు. అవి ఎట్లా నాటాలని కానీ అవి కలిపి మరి ఎండబెట్టిన తర్వాత మళ్ళీ మనం పొషిదిక్కిల అంటే మన మొలుపు పదాల అంటే పత్తి కానీ మక్క కానీ పచ్చమ్మలు కానీ ఇతరత్ర పంటలలో ఇవి సాళ్ళు వేసుకొని వాటికి మనం వేసిన నుంచి మరి డేటు అంటే ఒక షీట్ తయారు చేసి అవి మొలుపు ఎలా మొలిచినాయి, దానికి ఏ పురుగు వస్తుంది, దానికి ఏ మందు కొట్టాలి, మళ్ళీ దానికి వాతావరణం కూడా అనుకూలించినప్పుడు మరి కొత్త పురుగు అట్లాంటి తర్వాత వర్షాలు పడితే మరి వేరే రకంగా పురుగులు వచ్చినప్పుడు పెస్టిసైడ్స్ ఏం కొట్టాలనే దానికి వ్యవసాయ అధికారులు మరి సూచనలు సలహాలు ఇస్తారు. దీన్ని అధిక దిగుబడి పొందడానికి రేపు మళ్ళీ మా వర్షాకాలంలో కూడా మీ దగ్గర తీసుకునే విధంగా మరి మీరంతా అధిక దిగుబడి పండించి రైతు సోదరులందరికీ కూడా మీ ద్వారా ఇస్తే బాగుంటుందని అప్పుడు కూడా మీ సలహాలు సూచనలు కూడా మరి ఈ రైతు వేదిక ద్వారా అందరికీ చెప్పించి మరి ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ఇప్పుడు మనం ఏదైనా సర్టిఫైడ్ అంటే ఫౌండేషన్ బ్రీడర్ సీడ్ తర్వాతనే దాన్ని మన మార్కెట్లకు పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ కందులను కూడా 25 మంది మండలంలో ఎంపిక చేసి ఇచ్చినవి కూడా రేపు మీరు పండించే ఎకరాన 6 గిడ్డాల నుంచి మొదలు పెడితే ఇంకెక్కువ కూడా రావచ్చు. ఇవన్నింటినీ మళ్ళీ మనం మార్కెటింగ్ చేస్తే మిగతా రైతు సోదరులందరికీ కూడా సప్లై అవుతుంది. మనకు ప్రభుత్వం మద్దతు ధరతోటి రేపు మార్కెట్లో ధర లేనప్పుడు కూడా మనం అమ్మి మనం ప్రభుత్వం మద్దతు ధర దళాల్లో మోసపోకుండా కూడా మన అధిక దిగుబడులు పొంది మన ప్యాడీ కానీ కాటన్ కానీ మేజ్ కానీ మక్కలు కానీ ఇంకా ఇతరత్ర ఏ పంటలైనా ప్రభుత్వం మద్దతు ధర పొంది మీరు రైతులు అధిక లాభాలు పొందాలని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ